'పుష్ప' తగ్గేదేలే అన్నప్పుడే చాలా చాలా రికార్డులు బద్దలయ్యాయి. ఓ రేంజ్‌లో క్రేజొచ్చింది. ఈసారి అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. మరి ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేయడానికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగొచ్చింది. మామూలుగా 'దేవిశ్రీ ప్రసాద్', 'చంద్రబోస్' కాంబినేషన్‌తో పాటు 'మైత్రి మూవీస్' బ్యానర్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఆడియో అనేది రంగస్థలం నుంచి మనకు అర్థమవుతుంది. అలాగే 'పుష్ప' సినిమాలో ఆడియో ఏ రేంజ్‌లో సక్సెస్ అయింది. ఆ సినిమా ఆడియోకి వచ్చినంత క్రేజు సినిమాకు మించినటువంటి క్రేజ్ ఆడియోకి వచ్చిందంటే కూడా కాదనలేని వాస్తవం. మరి అలాంటి సినిమాకి సీక్వెల్‌గా వస్తున్నటువంటి 'పుష్ప ద రూల్' అనే మూవీ నుంచి ఒక ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందంటే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి వాటిని అందుకోవడం అంత ఈజీ కూడా కాదు. బట్ ఇలాంటి టీమ్ ఉన్నప్పుడు, ఇలాంటి హీరో ఉన్నప్పుడు, 'చంద్రబోస్' లాంటి రైటరు, 'దేవిశ్రీ ప్రసాద్' లాంటి మ్యూజిషియన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధ్యమే అని లేటెస్ట్‌గా వచ్చినటువంటి 'పుష్ప 2' సాంగ్ ప్రూవ్ చేసింది. నిజానికి ఈ మూవీ ప్రోమో, ఈ సాంగ్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో హుక్ లైన్ లాగా ఉన్నటువంటి 'పుష్ప పుష్ప పుష్ప' అనేది చాలా మందికి నచ్చలేదు ఇంక్లూడింగ్ ఫ్యాన్స్. బట్ 'దేవిశ్రీ ప్రసాద్' ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని మాత్రం అనుకున్నారు. ఆ మ్యాజిక్ చేశాడు. పాట ఓ రేంజ్‌లో ఉంది. ఈ పాట వింటున్నంత సేపు నిజంగా ఒక 'పుష్పరాజ్' రూలింగ్ ఎలా ఉండబోతోంది సినిమాలో అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 'పుష్ప ద రైజ్' అన్నప్పుడు మేకని తింటది పులి, ఆకులను తింటది మేక, ఆకలి ఆకలి కదరా దీనికని చెప్పేసి ఒక ఏదైతే రైజింగ్ అనే స్టార్టింగ్ 'పుష్ప రైజింగ్‌ని' ఎలా డిఫైన్ చేశాడో 'చంద్రబోస్' తన రైటింగ్‌తో, ఈసారి 'పుష్ప రూలింగ్‌ని' ఎలా డిఫైన్ చేశాడు. సినిమాలో మనకి ఫస్ట్ సినిమాలో ఉన్నటువంటి తగ్గేదిలే అనే ఈ మేనరిజం ఏదైతే ఉందో, ఆ మేనరిజం నుంచి లీడ్ తీసుకొని, "నువ్వు గడ్డమట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లింది. నువ్వు భుజం ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలైపోయిందని" చెప్పేసి ఒక హుక్ లైన్‌తో, ఒక మంచి లైన్‌తో పాట స్టార్ట్ అయినటువంటి ఈ పాటలో 'చంద్రబోస్' కలం ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. ఆ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఒక క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయటం అనేది సాహిత్యంతో ఎంత సాధ్యమవుతుంది అన్న విషయం మనం ఇప్పటికే చాలా చాలా సినిమాలో కొన్ని వందల వేల పాటల్లో చూసుండొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పాటలు చూస్తే గనక 'పుష్పకు' మించినటువంటి క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేసేలాగా ఈ సాంగ్ కనిపిస్తుందనేది ఖచ్చితంగా మనం ఈ పాట చూస్తే అర్థమవుతోంది. "నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తు పెంచాలి. నిన్ను కొలవాలంటే సముద్రం లోతు ఇంకా తవ్వాలి." ఇలాంటి లైను 'చంద్రబోస్‌కు' మాత్రమే సాధ్యమవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్‌కి ఈ లైన్స్ కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా మనకనిపిస్తా ఉన్నాయి. నిజంగా నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తు పెంచాలి. నిన్ను కొలవాలంటే సముద్రం లోతు. ఈ 2 ఎవడికి ఇన్ఫినైట్ థింగ్స్ వీటిని. అనంతమైనటువంటి అంశాల్ని ఒక హీరో క్యారెక్టరైజేషన్‌కి ముడిపెట్టి రాయడం అనేది 'చంద్రబోసు' పెన్ పవర్‌కు ఉన్నటువంటి కెపాసిటీని మరోసారి ప్రూవ్ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే పాటలో చరణాలకు సంబంధించి చూసుకుంటే, ఎన్నో వచ్చిన పుష్పకి పాపం కొన్నే రావంట. అదేంటి మనకి వణుకు రాదు, ఓటమి రాదు. ఎన్నో తెలిసిన పుష్పకి పాపం కొన్ని తెలియవంట. అది ఇది భయం లేదు, బెంగ లేదు. ఇలాగా ఉన్నటువంటి లైన్స్ చూస్తో పాటు దీంతో పాటు తల దించితే బానిసవి, తల ఎత్తితే బాదుషావి. బాదుషావి కావాలనుకుంటే ఈ భూమే నీకు తల వంచుద్ది అని చెప్పేసి ఒక 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 లైన్. ఏదైతే పుష్ప తను ఎదగటానికి యేసుకున్నటువంటి ఒక తనకంటూ ఒక ఫిలాసఫీ ఉందో, దాన్ని ఈ క్యారెక్టరైజేషన్ లాగా మలుచుకొని చంద్రబోస్ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. ఈ పాట ఖచ్చితంగా పాటకు మించి చూస్తే గనక, మనకి ఆ పాట ప్రోమోలో కనిపించిన మ్యూజిక్ చూసినప్పుడు కూడా కొంతమంది 'దేవిశ్రీ ప్రసాద్' మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారనేది వాస్తవం. బట్ ఈ పాటలో దేవి మ్యూజిక్ కానీ, ఆయన ఇన్‌స్ట్రుమెంటైజేషన్ కానీ, ఆర్కెస్ట్రేషన్ గానీ, ఒక్క రేంజ్‌లో ఉన్నాయంటే మనకు అస్సలు ఈ పాట ఎన్ని సార్లు చూస్తున్నంత సేపు అస్సల ఆర్కెస్ట్రైజేషన్, ఒక మ్యూజిక్, మాస్ ఎలివేషన్స్, ఆ మాస్ ఎలివేషన్స్ మధ్యలో 'పుష్పరాజ్' ఏసినటువంటి స్టెప్పు, ఏదైతే చెప్పు కింద పడితే ఫస్ట్ సినిమాలో 'పుష్ప రైజ్‌లో' ఉన్నటువంటి మనకేదైతే చెప్పు కింద పడ్డ ఒక చెప్పు వేసుకొని మళ్ళా ఇలా నడుచుకుంటూ వస్తాడో, ఇందులో కాలు మీద కాలేసుకొని, నా కాలు మీద నేను కాలేసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ పార్ట్‌లో ఏదుందో, ఆయన కాలు మీద ఆయన కాలేసుకొని వేసేటువంటి ఒక మూవ్‌మెంట్, ఒక డాన్స్ మూవ్‌మెంటు, ఆ క్రమంలో కింద పడేటువంటి చెప్పు లేదా షూ కైండ్ ఆఫ్, అది మళ్ళీ తీసుకొని మళ్ళొక స్టెప్ వేయటం. అలాగే అదే స్టెప్‌ని రిపీట్ చేసి ఎవరో ఫోన్ చేస్తే లైన్‌లో ఉండరా అని చెప్పేసి స్టెప్ ఫినిష్ అయిన తర్వాత, ఇప్పుడు చెప్పరా అని చెప్పడం. ఇదంతా అల్లు అర్జున్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తా ఉంది. అల్లు అర్జున్ నుంచి ఆయన ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ గాని ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారన్న విషయాన్ని బాగా స్టడీ చేస్తే తప్ప ఇలాంటివన్నీ సాధ్యం కాదు. దానికి ముందే క్యాజుయల్‌గా తీసినటువంటి 'పుష్పని' ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఈసారి డబుల్ ఇంపాక్ట్ ఉండాలి ఖచ్చితంగా. అందుకనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారేమో అని ఫస్ట్ పాటతోనే చూపించారు. నిజానికి సినిమాకు సంబంధించి అంచనాలు ఉన్నాయి భారీగా. ఆ అంచనాలని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయేలాగా ఫస్ట్ లిరికల్ సాంగే ఒక మ్యాజిక్ చేసింది, చేయబోతుందన్న విషయం మనకు స్పష్టంగా చెప్పొచ్చు. సో, ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ మూవీ ఖచ్చితంగా మరొక సంచలనం సృష్టించబోతుంది. అల్లు అర్జున్ కెరియర్‌లోనే ఒక బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్‌గా నిలవబోతుందన్న విషయాన్ని ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి సినిమాలో ఇంకా మిగతా వచ్చింది ఫస్ట్ సాంగే. మిగతా సాంగ్స్ ఇంకెలా ఏ రేంజ్‌లో ఉంటాయో, ఉండబోతున్నాయో మనకు అంచనాలకి అందకుండా ఉండడానికి, ఇక అంచనాలకు కూడా అందవు అనేందుకు ఈ పాట కూడా మనకు ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఓవరాల్‌గా చూస్తే 'పుష్ప 2' ఇచ్చినటువంటి ఫస్ట్ లిరికల్ సాంగ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు.